పార్టీకి మరో షాక్ తగిలింది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా పిఠాపురంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు ఆయన వెల్లడించారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను ఎన్డీఏ కూటమితో కలిసి పనిచేస్తానని తెలిపారు. ఏ పార్టీలో చేరుతాననే విషయాన్ని త్వరలో వెల్లడిస్తానన్నారు. 25 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎవరు నాకు శత్రువులు లేరని, ఏ ప్రభుత్వంలోనైనా ప్రజలకు మంచి చేకూర్చాలనే దృక్పథంతో పనిచేశానని ఆయన తెలిపారు. పిఠాపురం నుంచి 2 సార్లు 2004లో బీజేపీ అభ్యర్థిగా, 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో తనను కాదని వంగా గీతకు టికెట్ ఇవ్వడం, ఆమె పార్టీ కార్యాలయాన్ని తమ సమీపంలోనే ఏర్పాటు చేయడంతో దొరబాబు అసంతృప్తికి చెంది ఎన్నికలకు ముందే పార్టీని వీడాలని ఆయన భావించారు. కానీ జగన్ ఆయనను బుజ్జగించడంతో పార్టీలో కొనసాగుతూ ఎన్నికల్లో దొరబాబు అంటిముట్టినట్లుగా వ్యవహరించారు. ఇప్పుడు వైసీపీని వీడుతున్నట్లు ఆయన ప్రకటించారు. నేను రాజకీయాల్లో ఈ 25 సంవత్సరాల్లో ఈ పిఠాపురం ప్రజలకి నా శక్తి వంచన లేకుండా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి గౌరవం తెచ్చుతూ ప్రజల కష్టాల్ని నా సమస్యగా తీసుకుని వెళ్ళడం జరిగింది. గత 2-3 నెలలుగా మీ అందరికీ తెలుసు. అయితే మీరందరూ భావించవలసిన విషయం, నాకు రాజకీయాల్లో పనిచేసే తత్వమే తప్పించి ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి గౌరవం పెంచే విధంగా, ఆ పార్టీని పెంచే విధంగా నాకు పనిచేయడం తప్పించి ఎన్నిపోటు రాజకీయాలు కానీ ఇటువంటి నాకు గత 4 నెలలుగా జరిగినటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేస్తున్నాను. అలాగే పిఠాపురం ప్రజలకి ఎల్లప్పుడూ కూడా నేను రాజీనామా చేసిన మరి ఏ రకంగా పార్టీ నాయకులు, మా కేడర్, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా సమాలోచన చేసి వారందరి అభీష్టం మేరకు త్వరలో ప్రణాళిక మీ అందరికీ కూడా మీ అందరి సమక్షంలో చేస్తాం. ఏదైనా రాజకీయ ఆశతోటి కానీ ఇంకో రకంగా కానీ నేను ముందుకెళ్ళడం లేదు. ఈ నియోజకవర్గ అభివృద్ధి, పిఠాపురం ప్రజల యొక్క భవిష్యత్తు ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాను. ఈ పిఠాపురంలోనే ఉంటాను. ఈ పిఠాపురంలో మా కేడర్ కానీ, సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ, కౌన్సిలర్లకు కానీ అందరికీ కూడా నేను అండగా ఉంటాను. త్వరలో వాళ్ళందరితోటే నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తానని చెప్పి నమస్కారం చేస్తాను.